చదివే ముందుగా చిన్న ఇంట్రడక్షన్. మనకి ఇంట్రడక్షన్ లేకుండా మెసేజ్ ఉండదు. మంచిది. చిన్న ఇంట్రడక్షన్ ఏంటంటే, చూడండి, ఎక్కువగా మన మానవులుగా మన ఇంట్రడక్షన్ సరిగ్గా వింటేనే మీకు మెసేజ్ కూడా అర్థమవుతుంది. మానవులుగా మనం ఏం చేస్తామంటే, ఎక్కువ మనము ఈ లోక సిస్టంలో ఏముంటుందంటే, ఏదైతే బ్యాడ్ న్యూస్ తొందరగా స్ప్రెడ్ అయిపోద్ది. బ్యాడ్ న్యూస్ తొందరగా స్ప్రెడ్ అవుతుంది. మీరు చూసుకోండి, ఇప్పుడు యేసు ప్రభువారు ఈ లోకరక్షకుడిగా పుట్టాడనే విషయం ఇంకా కొంతమందికి ఆదిలాబాద్ వెళ్ళండి వాళ్ళకి తెలియదు, అడవుల్లో ఉన్న వాళ్ళకి. కానీ బ్యాడ్ న్యూస్ తొందరగా వెళ్ళిపోద్ది. మైకేల్ జాక్సన్ చనిపోయాడు అనగానే క్షణంలో మొత్తం ప్రపంచం అంతా తెలిసిపోయింది. యేసు ప్రభు పుట్టి నీ కొరకు శిలువ మరణం పొంది చనిపోయి తిరిగి లేచాడనే వార్త ఇంకా చాలామందికి తెలియదు. అలాగే మన మైండ్ కూడా ఏం చేస్తుందంటే, ఎక్కువగా మీరు ఈ మెసేజ్లు వింటే మీ జీవితాలు బాగుపడిపోతాయి. ఈ శిలువ ధ్యానాలు కాదు, మిమ్మల్ని బాగు చేసే ధ్యానాలు. కాబట్టి దయచేసి గమనించండి, మన మైండ్ ఏం చేస్తుందంటే ఎక్కువగా నిన్ను మంచి వైపు చూడనివ్వదు. మంచిని కొంచెమే తీసుకుంటుంది, కానీ చెడుని ఎక్కువ తీసుకుంటుంది. అంటే మనకు తెలియకుండానే. చూడండి, ఇప్పుడు యూట్యూబ్లో నువ్వు వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలి అంటంగానే నువ్వు దాన్ని చూస్తూనే ఉంటావు. ఇలా చేస్తే అయిపోతాను, అలా చేస్తే అయిపోతాను అలాగని. కానీ ఆయన దెబ్బల చేత, ఆయన గాయముల చేత స్వస్థత పొందుతావంటే నీకు నమ్మబుద్ధి కాదు, నీకు నమ్మాలనిపించదు. అందుకని మన మైండ్ ఏం చేస్తుందంటే ఎక్కువగా ఆ మంచిని చూడనివ్వదు. యేసయ్యలో చాలా మంచితనం ఉంది, చాలా ప్రేమ ఉంది, ఆ సిలువలో శక్తి ఉంది, ఆ సిలువలో విలువ ఉందని చెప్పాను. ఆ సిలువలో నీకు కావాల్సినవన్నీ ఉన్నాయి. ఆరోగ్యం ఉంది, నీకు ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు ఉంటే అవి తీర్చబడతాయి, అన్నీ తీర్చబడతాయి సిలువలో. కానీ నీ మైండ్ ఏం చేస్తుందంటే ఎక్కువ దాన్ని ధ్యానించనివ్వదు. ఈ 40 రోజులు ధ్యానించాం, తర్వాత సంవత్సరానికి ఎన్ని రోజులు? 50 రోజుల 366 రోజులు. 66 రోజుల్లో 40 రోజులు తీసేస్తే చెప్పండి, 326 రోజులు. మీ 326 రోజుల్లో పోనీ ఒక 52 సండేలా 52 అవి తీసేయండి. అవి తీసేస్తే ఆల్మోస్ట్ 250 డేస్ పైనే మనము చెడుని ధ్యానిస్తూ ఉంటాం. తెలియకుండానే చెడు వైపు ఎక్కువ వెళ్తూ ఉంటుంది మైండ్. నువ్వు ఒక 75 రోజులు దేవుని దగ్గర ఉంటే 250 పైగా నువ్వేం చేస్తావంటే ఈ చెడు ఆలోచనలు, లేకపోతే నీకు బలహీనతలు, దాని గురించి. ఆ చెడు ఆలోచనలు అంటే పాపం అనుకోవద్దు. మన బలహీనతల గురించి, మన ఆర్థిక ఇబ్బందుల గురించి, మన ఆరోగ్యం గురించి, మనకి ఏదైతే ఉందో మన జీవితంలో అవన్నీ ఆలోచన చేస్తూ ఉంటాం. ఏం చేసామంటే మంచిని నిన్ను చూడనివ్వదు. సాతాను యొక్క గేమ్ ప్లాన్ అది. గేమ్ ప్లాన్ చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ ఒక విషయాన్ని అపోస్తలుడైన పౌలు రోమ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. చదవండి. మరియు అయినను అలాగే మూలముగా ఏలు నిమిత్తము. చూడండి, ఇక్కడ ఈ వచనంలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ అవన్నీ మనం ధ్యానించలేం. మీకు ఒక విషయాన్ని, చివరి లైన్ కామా పెట్టిన తర్వాత ఒక మాట రాశాడు. కామా అయిన తర్వాత ఇంకా కంటిన్యూ అయింది ఆ వచనం. ఏమని ఉందంటే, నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము. నీ మీద ఏమి ఏలాలని దేవుడు సిద్ధపరిచాడంటే ఈ సిలువ కార్యం. ఎందుకంటే నీ మీద ఒకటి రూల్ చేయాలని దేవుడికి ఇష్టం. నీ మీద ఏదో ఒక ప్రభావము ఆయనకి సంబంధించింది ఒకటి రూల్ చేయాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అది ఏంటంటే నీతి ద్వారా కృప రూల్ చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే ఈ సిలువ కార్యము. అయితే దానికి నీకు ఒకటి అడ్డం వస్తుంది. ఏం అడ్డం వస్తుందంటే పాపం అడ్డం వస్తుంది. అలా రూల్ చేయాలంటే పాపం అనే స్థితి అడ్డం వచ్చింది. అడ్డం వస్తే దానికి జవాబు ఏం చెప్తున్నాడంటే పౌలు గారు, ఏలు నిమిత్తము దేవుడు ఏం చేశాడంటే పాపం ఎక్కడ విస్తరించేనో మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నీ మీద కృప ఏలుబడి చేయాలి. కృప అంటే యేసు ప్రభు ఏలుబడి చేయాలి నీ మీద. యేసు ప్రభు ఏలుబడి చేయడం అంటే అర్థం ఏంటి? జీవము నీ మీద ఏలుబడి చేయుట, లేకపోతే ఆశీర్వాదము నీ మీద ఏలుబడి చేయుట, లేకపోతే ఆరోగ్యము నీ మీద ఏలుబడి చేయుట,
మా సమాధానము నీ మీద ఏలుబడి చేయడం. అంటే ఇవన్నీ మంచివే, ఇవన్నీ నీ మీద ఏలుబడి చేయాలని. ఏలుబడి అంటే అర్థమవుతుందా? ప్రభుత్వం చేయాలని దేవుని చిత్తం. అందుకే యేసు ప్రభువుని సిలువ కార్యానికి అప్పగించాడు. అయితే ఇది నీ మీద ఇవన్నీ ఏలుబడి చేయడానికి మనమేమంటున్నామంటే పాపం ఉంది కదా ప్రభా, కాబట్టి ఇవన్నీ నా మీద ఏలుబడి చేయవు అని చెప్తున్నాం. చెబుతుంటే ఈ వాక్యాన్ని పౌలు గారు తీసుకుని ఏం చెప్తున్నారంటే, నువ్వు అలా అంటున్నావు, కానీ దేవుని ఏర్పాటు ఏంటంటే నీ మీద కృప, యేసు ప్రభువారి యొక్క జీవం ఏలుబడి చేయడానికి దేవుడు ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. అదేంటంటే పాపం ఎక్కడ విస్తరించెనో. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? ఏలుబడి ఎందుకు చేయట్లేదంటే నా పేదరికానికి కారణం ఏంటంటే నా మిస్టేక్స్ అంటున్నాం, నా అనారోగ్యానికి కారణం ఏంటంటే నేను చేసిన తప్పులు అంటున్నాం. ప్రతి దానికి మనం ఏం చెప్తున్నాము? రీజన్ ఏం చెప్తున్నాం? నేను చేసిన మిస్టేక్, పాపమో లేకపోతే మిస్టేకో నా బలహీనతో ఏదో చెప్తున్నాం, పాపం అని రీజన్ చెప్తున్నాం. ఇప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నాడంటే పాపం ఎక్కడ విస్తరించినో, ఆయన మన రూట్లోకే వచ్చాడు. సరే నువ్వు పాపం అంటున్నావు కదా, సరే నువ్వు పాపం అడ్డం వచ్చింది అంటున్నావు, ఏది ఏలుబడి చేయడానికి చెప్పాలి? ఏమి ఏలుబడి చేయడానికి నీ మీద? ఏది ప్రభుత్వం చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు? యేసు ప్రభువారు. కృప అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువారు నీ మీద ఏలుబడి చేయాలని ఇష్టపడుతున్నారు. అది కూడా ఎలా? నీతి ద్వారా. కృప ఏలుబడి చేయ నిమిత్తము ఏం చెప్పాడంటే, ఇప్పుడు నువ్వు పాపం అంటున్నావు కదా, కరెక్టే. ఒకవేళ నీ లైన్లోనికి వస్తాను. పాపం ఎక్కడ విస్తరించిందో అక్కడ కృప అపరిమితంగా విస్తరించింది. హల్లెలూయా. అంటే ఇప్పుడు నీకు ఏం చెప్తున్నాడంటే, నీకు పాపమే ఆటంకమైతే, నీ ఇబ్బందికి, నీ యొక్క పరిస్థితులకి పాపమే ఆటంకమైతే నువ్వు దాన్ని మర్చిపో. ఎందుకంటే పాపము ఎక్కడ విస్తరించిందో అక్కడ అపరిమితంగా, అంటే మితమే లేదు, దానికి మెజర్మెంటే లేదు, దానికి బౌండరీస్ లేవు. అలాంటి కృప నీ చుట్టూ దేవుడు విస్తరింపచేశాడు సిలువలో అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు పాపమే నీకు రీజన్ అయితే, ఒకవేళ పాపమే నువ్వు ఆశీర్వాదానికి నీకు ఆటంకం అయితే, ఒకవేళ నీ అనారోగ్యానికి పాపమే కారణమైతే, ఒకవేళ పాపమే నిన్ను ఇబ్బంది పెట్టి ఒక అడుగు ముందుకు వేయనివ్వట్లేదంటే, పౌలు గారు రోమా సంఘానికి చెప్తున్న సువార్త ఏంటంటే, ఒకవేళ అదే నీ రీజన్ అయితే దానికి సమాధానం చెప్తున్నాడు. ఏంటంటే నీ పాపం ఎక్కడ విస్తరించిందో అక్కడ అపరిమితమైన దేవుని కృప విస్తరించింది, దాన్ని చూడడం ప్రారంభించాడు. ఇప్పుడు ఏం చూడాలి? నువ్వు పాపం ఉంది, కానీ నువ్వేం చూడాలి? మనం తెల్లారు లేస్తే ఏమంటామంటే పాపం ఎక్కువైపోయిందండి, ఎక్కడ చూసినా ఘోరాలు, అవమానాలు, ఎక్కడ చూసినా ఆడపిల్లలకు స్వేచ్ఛ లేదండి అంటే నువ్వేం మాట్లాడుతున్నావు? అది కరెక్టే ఉంది, కానీ దానికంటే అపరిమితంగా దీనికి మితం ఉంది. దేనికి? పాపానికి మితం ఉంది. అంటే అపరిమితం అనలేదు, పాపము విస్తరించింది అంటే దాన్ని కొలవచ్చు. ఇంత పాపం ఉంది, ఇంత మనం అంటాం కదా, ఇండియన్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్స్లో ఎవ్రీ ఇయర్ తీస్తారు క్రైమ్ రేట్ ఎంత ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం ఎంత ఉంది, మీరు గూగుల్లో కొట్టండి వచ్చేస్తుంది. క్రైమ్ రేట్ ఎంత ఉంది, దొంగతనాలు ఎన్ని జరిగాయి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం, అంటే దానికి ఒక లెక్క ఉంది, ఒక మెజర్మెంట్ ఉంది, ఒక స్టాటిస్టిక్స్ ఉన్నాయి. కానీ దేవుని అపరిమితమైన కృపకి ఏమి లేదు, అసలు అంతమే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అది చూడడం మానేసి చిన్నవి నువ్వు లెక్క పెట్టగలిగినవి నీ మైండ్లో ఉన్నాయి, నువ్వు లెక్క పెట్టగలిగినవి నీ మైండ్లో ఉన్నాయి. లెక్కించలేని ఆయన ప్రేమని వదిలేసావు అంతే. లెక్కించలేని ఆయన ప్రేమ పాట పాడావు, లెక్కించలేని స్తోత్రములని, కానీ అది వదిలేసావు. లేకపోతే నీ ప్రేమను నేను అసలు వర్ణించలేనని పాట పాడతాం, కానీ వర్ణించలేని దాన్ని వదిలేసావు. ఎందుకంటే ఎందుకులే కాదు, దాన్ని కొలలేవని వదిలేసావు. నువ్వు అపరిమితమైన కృప, దానికి అసలు నువ్వు దాన్ని కొలవలేవు. అలాంటి కృపని నీ చుట్టూ పెట్టేశాడు దేవుడు. ఇప్పుడు నువ్వేం చూడటం ప్రారంభించాలి? సిలువలో ఉన్న ఆ శక్తిని చూస్తావా, లేకపోతే పరిస్థితులు చూస్తావా? పరిస్థితులు నువ్వు మెజర్ చేయొచ్చు, కానీ ఆయన సిలువ శక్తిని నువ్వు మెజర్ చేయలేవు. నిజంగా ఈ వాక్యం మీకు అర్థమైతే ఈ రాత్రి నీ సమస్యలన్నీ విడిపోతాయి. నువ్వు జస్ట్ ఒక సంవత్సరం దేవుని సన్నిధిలో ఆయన సిలువని, ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటుండే రోజు నీకు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. మేబీ నీ మిస్టేక్స్ వల్లే వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఎవడో తప్పు చేస్తే కొన్నిసార్లు శిక్ష మన మీద కూడా వస్తుంది, అలాంటిది అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా అయ్యి ఉండొచ్చు, ఏదైనా కారణం కావచ్చు. అందుకే పౌలు గారు పాపం లేదని చెప్పలేదు.
పాపం ఎక్కడ విస్తరించానో అంటే రోమా సంఘంలో ఏముంది, సంఘానికి చెప్తున్నాడు ఇది, సంఘంలో ఏముంది, పాపం ఉంది. కానీ పౌలు గారు ఏం చెప్తున్నాడంటే నువ్వు పాపమును చూడకు, దాని చుట్టూ అపరిమితమైన కృప ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని చూడడం ప్రారంభించు. నాకు అసలు ఈరోజు మెసేజ్ ఒక 2 గంటలు చెప్పాలని ఉంది, కానీ మళ్ళీ రేపు నుంచి మీరు రారు, ½ అన్ అవర్ అలవాటు చేశాం కదా. అందుకని ఇది ఇది నిజంగా మీకు అర్థమైతే మీ జీవితాలు నలిగిపోతున్నాయి. ఎందుకంటే పాపం కొలిచేది, అది మెజర్మెంట్ చేయగలవు పాపాన్ని, కానీ ఆయన కృపని నువ్వు మెజర్మెంట్ చేయలేవు. అలాంటి కృప, అలాంటి ప్రేమ సిలువలో ఉన్నాయి. దయచేసి గమనిద్దాం. చూడండి, ఆదాము ఫలం తినొద్దు అన్నారు, తినొద్దంటే తిన్నాడు. తిన్న తర్వాత ఈరోజు నా మెసేజ్ టైటిలే అది, వేర్ ఆర్ యూ. వేర్ ఆర్ యూ అంటే నువ్వెక్కడున్నావు అంటే పాపంలో కొట్టుకులాడుకుంటున్నావు. అవునా? మన పాపంలో కొట్టుకులాడుకుంటున్నాం, ఎందుకంటే దాంట్లోనే పడి గిలగిలగా కొట్టుకుంటున్నాం. ఈ దేవుడు ఏం చెప్తున్నాడు, ఒరే అది ఇంతే ఉంది ఆ పాపము, కృప నువ్వు అసలు ఈత కొట్టలేవు అంత ఉందని చెప్తున్నాడు. హల్లెలూయా. ఒకవేళ సముద్రంలో ఒక చిన్న పేపర్ వేసామనుకో, వెళ్ళి ఒక చిన్న ఇలాంటి లేకపోతే చిన్న ఇలాంటి బుక్ ఒకటి సముద్రంలో వేసామనుకో, అదేమన్నా పెద్ద విషయమా సముద్రానికి? చెప్పండి, అదేమన్నా పెద్ద విషయమా? పోనీ నా చిన్న రాయి తీసుకెళ్ళి వేసామనుకో, దానికి ఏమైనా ఇబ్బందా? అంటే నీ పాపం అలాంటిది, కానీ అపరిమితమైన కృప ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు సముద్రంలో ఏం జరుగుతుందంటే ఒక చెప్పు పోయిందనుకో, మనం కంగారు పడద్దు, ఒక అల తీసుకుపోద్ది, ఇంకొక అల లాక్కొచ్చేస్తుంది దాన్ని. మనం కంగారు పడి ఆ చెప్పు పోయిందని మనం వెళ్ళామనుకో, ఇక అంతే సంగతులు, మళ్ళీ వెనక్కి రావు, చచ్చిపోయిన బాడీ వెనక్కి వస్తుంది. అందుకని దయచేసి గమనించండి, ఈ ఆదాము తప్పు చేశాడు. తప్పు చేస్తే ఆయన రోజులాగానే దేవుడు వచ్చాడు. దేవుడికి తెలుసు మిస్టేక్ జరిగిందని, కానీ ఎప్పుడు కూడా దేవుడు మిస్టేక్ గురించి మాట్లాడే వ్యక్తి కాదు. ఆయన వచ్చి, ఆదామా నువ్వెక్కడా, నేను తోట అంతా తిరుగుతున్నాను, వేర్ ఆర్ యూ అన్నాడు. అంటే అక్కడ ఆయన చెప్తున్న సమాధానం ఏంటంటే, నేను ఏం చేశాను, దిగంబరిగా ఉన్నాను అని తెలుసుకుని దాక్కున్నాను. అప్పుడు అన్నాడు అనమాట, నీకెవరు చెప్పారు నువ్వు దిగంబరివని? అసలు ఈ క్వశ్చన్ అర్థమైతే చాలు, ఈ 3వ అధ్యాయమే మీకు చాలు, ఆదికాండం 3వ అధ్యాయమే చాలు. నీకెవరు చెప్పారు దిగంబరివని? అంటే దేవుని ఉద్దేశం ఏంటి? ఆదాము చెప్తున్నాడు, నేను మిస్టేక్ చేశాను, మిస్టేక్ చేసి దాక్కున్నాను ప్రభా. అంటే నీకెవరు చెప్పారు నువ్వు మిస్టేక్ చేసావని? బాగా ఆలోచన చేయండి. దేవుడికి వెంటనే కోపం వచ్చింది, ఎందుకంటే నీకెవరు చెప్పారయ్యా మిస్టేక్ చేసావని? నేను చెప్పానా? నేను వెతుక్కుంటూ వచ్చాను, నీ కోసం వెతుక్కుంటూ వచ్చాను, కానీ నువ్వు ఎందుకు చెప్తున్నావు నేను దిగంబరిని? నీకెవరు చెప్పాడు? నేను చెప్పానా? దేవుడు ఎప్పుడు కూడా అలా చెప్పేవాడు కాదు. చూడండి, ఆయన సిలువ కార్యము, ఆయన మన మీద భారం పడకుండా ఆయనే మోసాడు సిలువని. అందుకే ఆ కొరింథీ పత్రికలో అంటారు చూడండి, ఎప్పుడు కూడా నువ్వు ఏం ఇప్పుడు ఆదాము మిస్టేక్ చేశాడు, కానీ ఏం చూడాలి, ఆయన దేవుని దగ్గరే ఉండాలి. నేను ఎప్పుడు చెప్తాను మీకు, నువ్వు మిస్టేక్ చేసినా నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని పాదముల దగ్గరే ఉండాలి. నువ్వేం చేసినా ఆయన సన్నిధిలోకి రా చాలు, ఆయన రక్తం చాలు నీకు, ఆయన అపరిమితమైన కృప చాలు, ఆయన ప్రేమ చాలు నేను రక్షించుకోవడానికి. నువ్వు అనుకుంటున్నావు నేనేదో పెద్ద కన్నీరు కార్చేస్తే నన్ను దేవుడు చాలా చేసేస్తాడు అనుకోండి. ఏం అవసరం లే, ఆయన సన్నిధిలో కూర్చో, ఆయన కృపే నిన్ను రక్షిస్తుంది, ఆయన ప్రేమతో నువ్వు బ్రతికేస్తావు. మన 70-80 సంవత్సరాల జీవితానికి మనం ఏదో పెద్దగా థింక్ చేసే అవసరం లే, ఆయన కృప, ఆయన ప్రేమ బ్రతికిచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన అప్పుడు ఆదాము ఏం వెతకాలి? దేవుడిని వెతుక్కోవాలి. అలాంటిది దేవుడు వెతుకుతున్నాడు ఆదాము ఎక్కడ ఉన్నాడని. వెతికితే ఆదాము చెప్తున్నది ఏంటంటే, నేను దిగంబరిని నాకు తెలిసిపోయింది, అందుకే నేను దాక్కున్నాను అన్నాడు. అందుకే మన జీవితం కూడా ఈ రోజున దేవుడు అన్ని వరాలతో, అన్ని దీవెనలతో సిలువలో సమాప్తమైనది ఆయన అని చెప్పాడు. ఇట్ ఈజ్ ఫినిష్డ్ అన్నాడు. కానీ ఆయన అన్నా సరే మనం దాక్కుంటున్నాం. ఎందుకని? నీ మధ్యలో ఏముందంటే పాపం 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 పాపం. ఆయన ఏమంటున్నాడంటే అపరిమితమైన కృప 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 అంటున్నాడు. నువ్వేం చూస్తావు? నువ్వు డిసైడ్ చేసుకోవాలా. నీ జీవితము నిర్ణయించుకునేది మనమే. దేవుడు ఎప్పుడు కూడా బలవంతంగా రుద్దడు. నువ్వు ఇది ఒప్పుకో అని దేవుడు చెప్పడు. నీకే చాయిస్ ఇచ్చాడు. ఎందుకంటే ఆయన పోలిక మనం కాబట్టి మనకు చాయిస్ ఇచ్చాడు. చాయిస్ ఇచ్చి
మనల్ని ఒప్పుకోమన్నాడు. చూడండి, మీకు ఒక స్టోరీ చెప్తాను ఈ రోజున. యాక్చువల్గా నా రెఫరెన్స్లు వేరే ఉన్నాయి, కానీ నాకు ఎందుకో ఇది దీంట్లోకి వెళ్ళాలనిపించింది. అంటే ఒక 2 రెఫరెన్స్లతో మనం ముగించేసుకుందాం. ఒక స్టోరీ చెప్తాను చూడండి. ఎక్కడంటే రెండవ రాజుల గ్రంథం సడన్గా గుర్తొచ్చింది. అది మన డెసిషన్ కరెక్ట్గా, అంటే నువ్వు దేని వైపు చూస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. రెండవ రాజుల గ్రంథంలో ఒక స్టోరీ ఉందా, 6వ అధ్యాయంలో నేను చదవమన్నప్పుడే చదవండి, స్టోరీ వినండి. 7వ అధ్యాయం, 6-7 అధ్యాయాలు మీరు ఇంటి దగ్గర చదువుకోండి. అక్కడ సిరియా రాజు అయిన బెన్హదదు అనండి అందరూ. ఏం పేరు? పేరు బెన్హదదు. కొంతమందికి ఆ పేర్లు కూడా పలకడం కష్టం బైబిల్లో. బెన్హదదు అనే రాజు ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే, అతను ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా వాళ్ళ సైన్యాన్ని తీసుకుని వచ్చాడు ఇజ్రాయెల్ని ఓడించాలని. అప్పటికే ఇజ్రాయెల్ దేశంలో కరువు తాండవం ఆడుతుంది. తాండవం అంటే ఎలాంటి కరువు అంటే అక్కడ రాసింది, ఇంటి దగ్గర చదవండి. ఏం చేశారంటే ఇద్దరు తల్లులు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏమని? అమ్మ, నీ కొడుకుని ఇవాళ కట్ చేసి మనం తినేద్దాం, రేపు నీ కొడుకుని నాకు కోసుకుని ఇద్దరం తిందాం అని మాట్లాడుకుని ఒక కొడుకుని కోసేశారు. ఆ రోజు కోసుకుని తినేశారు. రెండో రోజు ఆ కొడుకుని ఇవ్వనంటుంది. అప్పుడు రాజుకి కంప్లైంట్ చేస్తుంది ఈమె, నిన్న మేము ఇద్దరం మాట్లాడుకున్నాం, నా కొడుకుని కట్ చేసి ఇచ్చేసాను, తినేసాము, మరి ఇవాళ ఈ కొడుకుని రూల్ ప్రకారం ఇవాళ ఇవ్వాలి, కానీ ఇవ్వనంటుంది అని రాజు దగ్గరికి వెళ్ళారు. ఆయనేమో నేనేం చేయనమ్మా, దేవుడు ఇవ్వకపోతే నేనేం చేయలేను అన్నాడు. అలాంటి కరువు ఎలాంటిది? మనుషుల్ని కొడుకుని చంపుకుని తినే కరువు. అలాంటి కరువు తాండవం ఆడుతుంది ఇజ్రాయెల్ దేశం మీద. ఒక పక్కనేమో రాజు యుద్ధానికి వచ్చాడు, సిరియా రాజు. అలాంటి పరిస్థితుల్లో అక్కడ 7వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమంటే 4 కుష్ఠరోగులు ఉన్నారు. ఎంతమంది? అయితే ఆ తోపుడు బండి మీద వాళ్ళు 4 కూర్చున్నారు. ఎక్కడ? బోర్డర్ దగ్గర ఉన్నారు కరెక్ట్గా. ఇంకా అటేమో సిరియా దేశం, ఇక్కడేమో ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు. ఆ బోర్డర్ దగ్గర కూర్చున్నారు. ఆకలి అవుతుంది, భోజనం లేదు, ఏమీ లేదు. ఆ రాత్రి ఒక ఆలోచనకు వచ్చారు. డెసిషన్ చాలా ఇంపార్టెంట్. నీకు ఈ రాత్రి యేసు ప్రభు అపరిమితమైన కృపలో ఉంటావా, లేకపోతే పాపం అనుకుంటా బ్రతుకుతావా, నీ ఇష్టం. చూడండి, ఇప్పుడు వీళ్ళకి ఒక ఇబ్బంది వచ్చింది. ఏమిటంటే కరువు ఉంది ఈ దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో. వాళ్ళు ఇజ్రాయెల్ పౌరులే, కానీ కరువుతో తాండవం ఆడుతున్నారు. అసలే కుష్ఠరోగులు. వీళ్ళకి ఎవరు రానిస్తారు? ఎవరు రానివ్వరు. ఊరు బయట ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ టైంలో వాళ్ళకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, వీళ్ళు అసలు యాక్చువల్గా వీళ్ళు బయట ఉండాలి కదా, ఊరు బయట అక్కడ ఉన్నారు. వీళ్ళు ఇజ్రాయెల్ దేశం లోపలికి వచ్చినా వీళ్ళకి ఏం లేదు, అక్కడ తిండి లేదు. పోనీ జాలిపడి ఎవరైనా ఇస్తారంటే లేదు. కాబట్టి ఈ ఆప్షన్ వదిలేశారు. రెండో ఆప్షన్ ఏంటి? ఈ బోర్డర్ దగ్గర ఇక్కడే కూర్చున్నా చచ్చిపోతాం. రెండో ఆప్షన్ కూడా వదిలేశారు. 3వ ఆప్షన్ ఉంది. ఏంటంటే శత్రువులైనా వాళ్ళ దగ్గర ఏముంది? సమృద్ధి ఉంది, ఆహారం ఉంది. ఆహారం ఉంది. కాబట్టి ఇప్పుడు లోపలికి వెళ్ళినా మా ప్రజలు అనుకుని వెళ్ళినా వాళ్ళ దగ్గర ఏమీ లేదు, తిండి లేదు, చచ్చిపోతారు. ఇక్కడున్నా బోర్డర్ దగ్గర ఉన్నా చచ్చిపోతారు. ఇప్పుడు వాళ్ళ మనస్సు బాగా ఆలోచించారు. చూడండి, కుష్ఠరోగులు వాళ్ళకి ఎంత మంచి ఆలోచన వచ్చిందంటే, చస్తే చచ్చాం, ఒకవేళ దేవుడు దయదలిస్తే బ్రతుకుతాం, అక్కడికి వెళ్ళిపోదాం. సమృద్ధి వైపు వాళ్ళు ఆలోచన చేశారు. సమృద్ధి దగ్గరికి వెళ్ళిపోగానే అసలు వీళ్ళు వెళ్ళారో లేదో, అక్కడ 6వ వచనం చదవమా. యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేశాడు దేవుడు. హల్లెలూయా. మనం అనుకుంటాం అంత నిశ్శబ్దం. ఆ రాత్రి వాళ్ళు నిర్ణయించుకునేటప్పుడు ఏ శబ్దాలు లేవు. వారి జీవితంలో అగమ్య గోచరం. వాళ్ళ జీవితానికి ఒక గమ్యం లేదు. కానీ వారు నిర్ణయం తీసుకున్నప్పుడు నిశ్శబ్దం. కానీ ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకున్నారో, ప్రభు దయ ఉంటే బ్రతుకుతాం, వెళ్ళిపోదాం, సమృద్ధి దగ్గరికే వెళ్ళిపోదాం అని ఎప్పుడైతే ఆ తోపుడు బండిని తోసుకుంటా అక్కడికి వెళ్ళారో లేదో, రథముల ధ్వని, ఇంకేం ధ్వనమ్మా? గుర్రముల ధ్వని, గొప్ప సమూహపు ధ్వని యెహోవా వినబడినట్లు చేశాడు. ఎవరికి? శత్రువులకి, ఆ సిరియనులకి. ఎప్పుడైతే ఆ శబ్దం వినపడిందో వాళ్ళు ఏమనుకున్నారంటే, బాబోయ్, ఈ రాత్రి ఇజ్రాయెల్ ప్రజలు మొత్తం కలిసిపోయి దండెత్తి వచ్చేశారు.
కాబట్టి ఇక మన జీవితంలో బ్రతికితే చాలు, ప్రాణము ఇలా చేతి పట్టుకుని రాత్రి పిల్లలు బట్టలు సర్దుకు, బట్టలు కూడా సగలేదు, పిల్లలు ఎత్తుకొని పరుగు పెద్దవాళ్ళు కుటుంబాలు అన్నీ వదిలేసి వెళ్ళిపోతే ఆ రాత్రి చూడండి దేవుని కార్యాలు ఎలాగ ఉంటాయో. కుష్ఠరోగివే కావచ్చు, మేబీ నువ్వు ఏమీ లేనివాడివే కావచ్చు, పేదరికంలో ఉండొచ్చు, ఒకవేళ నువ్వు చెప్పుకోలేని సమస్యలు నీ జీవితంలో ఉండొచ్చు. కానీ ఆ నిశ్శబ్దంలో ఒక నిర్ణయం తీసుకో. ఆ సిలువ శక్తిని ఆశ్రయిస్తావా, లేకపోతే నీ ప్రయత్నాలు నువ్వు చేస్తావా, నీ ఇష్టం. దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. అక్కడ 8వ వచనం చదివినాను. కాబట్టి ఆ కుష్ఠరోగులు వచ్చి ఒక గుడారంలోకి వెళ్ళి ముందేం కావాలి, ఆకలి అవుతుంది, భోజనం పానం చేసి అచ్చట నుండి ఏమేమి కుష్ఠరోగులు వీళ్ళు ఏం తీసుకున్నారు, వీళ్ళు వెండి బంగారము బట్టలు అన్నీ, వాళ్ళకి ఎన్ని కావాలో అన్ని మూటలు కట్టుకుని ఆ తోపుడు బండ్లు వేసుకుని అప్పుడు రాజుకి చెప్దాం ఈ విషయం అని బయలుదేరి ఇజ్రాయెల్కి వచ్చారు. ఈ లెసన్ మనకి ఏం నేర్పిస్తుందంటే, నువ్వెప్పుడు నీ ఆలోచన దేవుని సమృద్ధి వైపు ఉండాలి. దేవుని ప్రేమ అపరిమితమైన ప్రేమ, అత్యధికమైన విజయం అయింది, అపరిమితమైన కృప అయింది. అవి ఆలోచన చేయి. అంతేగాని ఎప్పుడు పాపం అని పట్టుకుంటే ఆ పాపం ఎంతే ఉంది, నువ్వు దాన్ని పట్టుకుని లాగి పెద్ద చేసావు. ఎవరో స్టోరీ చెప్పారు నిన్న. ఆ జిరాఫీ ఒకప్పుడుకి దాని మెడ అలా లేదట. అయితే అది ఎక్కడో దాకుందంట బాక్సులో. దాక్కుంటే ఎవడో దాన్ని బయటికి రా అని లాగుతుంటే రానంటుందంట. అలా లాగి అలాగ అయిందట దాని మెడ. అందుకని నువ్వు పాపాన్ని లాగి జిరాఫీ చేశావు. ఆయన ప్రేమను ఆయన కృపను లాగవు. ఎందుకంటే ఆయన ప్రేమిస్తాడులేండి, దేవుడు ప్రేమిస్తాడులేండి, ఆయన కృప ఉందండి నా మీద. కానీ మన ప్రయత్నం మనం చేయాలి కదండి. అలా చేసి ఇంతవరకు తెచ్చుకున్నారు మన జీవితాన్ని. దయచేసి గమనించండి. నీ జీవితంలో నిజంగా ఈ వాక్యం ఒక్కటి సరిపోదా నీకు? పాపం అన్నావని ఆయనే చెప్పాడు. రోమా సంఘంలో పాపం ఉంది, కానీ అపరిమితమైన కృప ఉంది. హల్లెలూయా. నువ్వు దాని వైపు చూస్తే కృపనే అనుభవిస్తావు నీ జీవితంలో. పాపం వైపు చూస్తే పాపం యొక్క ఆ మరణం, పాపానికి శిక్ష ఏంటి? మరణము. జీతం, శాలరీ. పాపం యొక్క శాలరీ ఏంటి? మరణము. కృప యొక్క శాలరీ ఏంటంటే లైఫ్, జీవము. హల్లెలూయా. ఈ రాత్రి జీవం తీసుకుంటావో మరణం తీసుకుంటావో నీ ఇష్టం. ఎందుకంటే సిలువ కార్యం ఆయన చేశాడు, ఆయన అందరి కొరకు చేసి మీకు టైం అయిపోయింది. ఒక చిన్నది, చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. నేను వాళ్ళ మెసేజ్ వేరే రూట్ వెళ్ళిపోయింది. నేను ఒక విషయం చెప్తాను చూడండి. ఒక 7వ అధ్యాయంలో, లోకాసువార్త 7వ అధ్యాయంలో స్టోరీ చెప్తాడు. పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. అక్కడ ఒక మంచి పాయింట్ ఉంటుంది. అక్కడ మీరు ఎప్పుడైనా దాన్ని క్యాచ్ చేశారో లేదో. మనం ఎందుకు క్యాచ్ చేస్తాం? మన అంతా పాపం అయిపోయి ఉంటుంది కాబట్టి మనం క్యాచ్ చేయాలి అలాంటి పాయింట్లు. చూడండి, ఇప్పుడు ఆ స్టోరీలో ఒక మెసేజ్ చెప్పాడు యేసు ప్రభువారు. ఏంటంటే ఒక స్టోరీ చెప్పాడు. ఏంటంటే 2 రుణస్తులు ఉన్నారు, ఇద్దరిని క్షమించాడు. మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు లేదో, యేసు ప్రభువారి సిలువ కృప ప్రేమ అందరికీ, లోకమంతటికి. కానీ ఆ స్టోరీలో ఒక విషయం చెప్పాడు. ఏంటంటే 2 వ్యక్తులు చూపించాడు. అక్కడ ఆ ఇంట్లో మొత్తం 3 వ్యక్తులు ఉన్నారు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. 3 వ్యక్తుల్లో ఒక ఆమె ఎవరు? పాపాత్మురాలైన స్త్రీ. ఇంకొక ఆయన ఎవరు? భోజనానికి పిలిచిన పరిసయ్యుడైన సీమోను. ఇంకొక ఆయన యేసు ప్రభువారు. ఇప్పుడు యజమాని ఎవరు? యేసు ప్రభువారు. ఇప్పుడు 2 రుణస్తులు. ఎవరెవరు 2 రుణస్తులు? సీమోను, ఈమె, 2. కానీ ఇప్పుడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి, సమాధానముగా వెళ్ళుమని వార్త ఎవరికి దొరికింది? కానీ అక్కడ 2 రుణస్తులే. 2. పరిసయ్యుడు కూడా అదే కోవకు చెందినవాడు. ఈమె ఎలాంటిదో అతను కూడా అలాంటి వాడు, స్వనీతిపరుడు, అంటే పాపిష్టే. కానీ కాలింగ్ 2కి వచ్చింది. 2కి కూడా క్షమాపణ సిద్ధంగా ఉంది. ఆయన ఏమన్నాడు? 2 రుణస్తుల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. కానీ ఒక ఆమె పాప క్షమాపణ పొందుకొని సమాధానం తీసుకుని వెళ్ళిపోయింది. ఇంకొక పరిసయ్యుడు అలాగే ఉన్నాడు. ఇప్పుడు ఎవరు తప్పు? అంతే. ఇప్పుడు దేవుని ప్రేమలో ఏమైనా పక్షపాతం ఉందా? 2కి ఇచ్చాడు. ఆ స్టోరీలో 2 వ్యక్తులు, అందుకే చెప్పాడు 2 వ్యక్తులు అని చెప్పాడు.
కానీ ఒక వ్యక్తి తీసుకుని వెళ్ళింది, ఒక వ్యక్తి అక్కడే కూర్చున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ రాత్రి నీ జీవితంలో ఎంతో అస్తమానం మన జీవితంలో పాపం 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 అన్నాం, కానీ ఆ పాపం కొరకి పాపముగా చేయబడ్డాడు. పాపి కాదు ఆయన యేసు ప్రభువారు. పాపం వేరు, పాపి వేరు. పాపిగా చేసేదే పాపము స్థితి, అది కండిషన్, అది స్థితి వేరు, ఆ మనిషి వేరు, పాపం వేరు. అందుకే పాపముగా చేయబడ్డాడు కానీ పాపిగా చేయబడలేదు. ఎప్పుడు కూడా యేసు ప్రభు పాపిగా మారిపోయాడు అనొద్దు పొరపాటున. అంటే నీకు తెలియక, చాలామందికి ఈ వాక్యం తెలియక పాపి యేసు ప్రభు పాపి అంటే పాపి కాదు, పాపముగా చేయబడ్డాడు. పాపి కాదు, పాపిగా చేయబడలేదు, ఆ స్థితిగా చేయబడి. ఎందుకంటే ఇప్పుడు పాపముగా చేయబడితే అప్పుడు ఏమవుతుంది? దొంగతనం అనేది దొంగగా చేసింది ఒక వ్యక్తిని. ఇప్పుడు దొంగతనముగా మారాడు అనుకో, దొంగగా మారే అవకాశమే లేదు ఏ వ్యక్తి కూడా ఈ లోకంలో. హల్లెలూయా. అందుకని ఆయన ఆ స్థితిగా చేయబడ్డాడు. కాబట్టి ఈ రాత్రి ఆ పాపం అనే స్థితిని ఆయన అనుభవించాడు. దాని గురించి మర్చిపో. మేబీ నీ జీవితంలో తెలుసో తెలియక ఉండొచ్చేమో, ఉంటే ఉన్నాయి. కానీ వాక్యంలో చెప్పబడినట్లుగా అపరిమితమైన కృప నీ చుట్టూ విస్తరించి ఉంది. ఆయన అత్యధికమైన ప్రేమలో నువ్వు ఉన్నావు. కాబట్టి ఎప్పుడు కూడా అత్యధిక విజయంలో నిన్ను పెట్టాడు. ఆ విషయాల్ని నువ్వు తలుచుకుంటూ నీ జీవితాన్ని గడిపితే నువ్వు వద్దంటే ఆశీర్వాదాలు వస్తాయి, నువ్వు వద్దంటే ఆరోగ్యం నిన్ను వెంబడిస్తుంది. నువ్వు వెంబడించడం కాదు ఆరోగ్యాన్ని, ఆరోగ్యమే నీ దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. ఏది కూడా నువ్వు అడగనవసరం లేదు. నేను మొన్న మేడ్చల్లో ఒక వాక్యం చెప్పాను. 2 చేపలు మాట్లాడుకుంటున్నాయట చెరువులో. ఏమనంటే ఒక చేప అంటుందంట, నాకు దాహంగా ఉందన్నట. ఎందులో ఉండి? చెరువులో ఉండి. ఇప్పుడు దాహంగా అనగానే ఏమొస్తాయి నోట్లోకి? చెప్పండి, నీళ్ళు వస్తాయి. మరి ఇది దాహం అనగానే నీళ్ళు వచ్చేస్తాయి. నువ్వు తండ్రి అనగానే నీకేం కావాలో వచ్చేస్తాయి. ఎందుకంటే ఆయన కుడి పార్శ్వమున కూర్చోబెట్టాడు నిన్ను. హల్లెలూయా. నువ్వు తండ్రి అనగానే ఉంగరం వచ్చింది చిన్న కొడుక్కి, తండ్రి అనగానే వస్త్రం వచ్చింది, తండ్రి అనగానే చెప్పులు వచ్చినాయి, తండ్రి అనగానే గొర్రె పిల్ల వచ్చింది, తండ్రి అనగానే విందు రెడీ అయింది. ఏమైనా చెప్పాడా? చెప్పబోతున్నాడు. నేను పాపం అనబోతున్నాడు మనకులాగానే. వాడికి జ్ఞానం లేదు, మనకులాగానే ఉన్నాడు. పాపి అని అంటున్నాడు. తండ్రి ఏమంటున్నాడంటే అపరిమితమైన కృపలో ఉన్నావురా నువ్వు. తండ్రి దగ్గర, తండ్రికి నీకు విశ్వాసం ఎందుకు? ప్రేమ ఉంటే చాలు. హల్లెలూయా. దేవుని ప్రజలు కాబట్టి ఆ ఇజ్రాయెల్ దేశస్థులు, వాళ్ళకి విశ్వాసం నిరీక్షణ కావాలి. నీకు అవసరం లేదు. నువ్వెవరు? దేవుని పిల్లలం మనం. చూడండి, నా కొడుక్కి నాకు విశ్వాసం నిరీక్షణ కావాలా, ప్రేమ కావాలా? అంతే. నీకు ఆ కాన్షియస్ వస్తే నీ జీవితంలో అత్యధిక విజయం పొందుతావు. నువ్వెప్పుడు కూడా పాపమును జ్ఞాపకం చేసుకోవద్దు. ఆయన అపరిమితమైన కృప నీ చుట్టూ ఉంది. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానించుకుంటూ, ప్రభా నువ్వు నన్ను ప్రేమించావు, నీకు వందనాలు, నీ కృప నా మీద ఉంది, నీకు వందనాలు. మేబీ నీ జీవితము దానికి వ్యతిరేకంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉంటుంది కొన్నిసార్లు. ఉన్నా సరే ప్రభా నీ ప్రేమ కొరకే వందనాలు, నీ కృప కొరకే వందనాలు, నీ దయ కొరకే వందనాలు, నువ్వు నిన్ను బట్టే నేను బ్రతుకున్నాను ప్రభా, నీ సిలువ కార్యం కొరకే వందనాలు. సిలువలో శక్తి ఉంది నాయన. నువ్వు బలహీనుడివే కావచ్చు, కానీ బలమైన మాటలు చెబుతూ ఉండగా నీ జీవితంలో మార్పు. ఆ కుష్టి రోగులకి ఎలాగైతే ఒక్క రాత్రిలో ధనవంతులైపోయారు వాళ్ళు, ఒకే ఒక రాత్రిలో. ఆ రాత్రి ఏం చేశారంటే వాళ్ళు ఏమీ చేయలేదు. దేవుడు బ్రతికిస్తే బ్రతికిదాం, లేకపోతే చచ్చిపోదాం. కానీ వాళ్ళ చూపు ఎక్కడుంది? సమృద్ధి వైపు ఉంది, కృపలో జీవం ఉంది. ఆ జీవాన్ని చూద్దాం.